అవకాశం ఇచ్చారు. ఒకటి, నిన్న గవర్నర్ గారి ప్రసంగం వల్ల రాష్ట్రంలో ప్రజలకి, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి వీళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం, నీటిపారుదల, ఈ శాఖలన్నీ ట్రాక్లో పడ్డాయననే ఒక కాన్ఫిడెన్స్ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వచ్చే దిశ. అయితే ఒక్క విషయం, నేను తర్వాత మళ్ళీ సబ్జెక్ట్లో పోతాను. దిశ పదే పదే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు. ఆయన ఫ్లోర్ లీడర్కి అపోజిషన్కి తేడా తెలియనివాడు. మా మనోహర్ గారికి తెలుసు. అది కౌలన్ షక్దర్ దాంట్లో క్లియర్గా రికగ్నిషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పార్లమెంట్, ఆయన బుక్లెట్లో నేను 2 మాటలు చదివి వినిపిస్తా. స్పీకర్ Mavlankar once remarked during the first Lok Sabha on request from leaders of parties regarding recognition of parliamentary parties groups. Speaker Mavlankar, these principles were embodied in the directions from the speakers. చాలా క్లియర్గా ఒక్క మాటలో చెప్పారు అధ్యక్ష. దే షుడ్ at least be able to command a strength which would enable them to keep the house. That is, their number should not be less than the quorum fixed to constitute a sitting of the house, which is 1/10 of the total membership. A political party fails to command the required minimum strength, that is 1/10 of the total membership of the house, is recognized as a parliamentary group. అంటే పార్లమెంటరీ పార్టీ కింద కాకుండా గ్రూప్ కింద. దాంట్లో ఇన్ ద 9th లోక్సభ కాంగ్రెస్ ఐ కన్సిస్టింగ్ 194 members in 1989, కాంగ్రెస్ ఐ కన్సిస్టింగ్ 194 members, జనతా దళ్ కన్సిస్టింగ్ 141 members, భారతీయ జనతా పార్టీ 86 members were recognized as parliamentary parties. Communist Party of India, Marxist, consisting 32 members, was recognized as a parliamentary group in the House. In 1991, Congress A consisting 224, Bharatiya Janata Party 119, recognized as parliamentary parties. Communist Party Marxist 35 was recognized as parliamentary group. Adesha, for example, ikkada తమిళనాడులో 2010లో ఏడీఎంకే డిఎంకే కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఏడీఎంకేకి 0, డిఎండికేకి విజయకాంత్కి 29 సీట్లు వచ్చాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన గుర్తింపు ఇచ్చారు. తర్వాత ఒక 8 మంది పార్టీ ఫిరాయించారు. నంబర్ 21కి పడిపోయింది. ఆడ 230 చిల్లర అసెంబ్లీ స్ట్రెంగ్త్. విజయకాంత్ అపోజిషన్ లీడర్గా తొలగించేసేసారు. ఇవన్నీ ఇప్పుడు 2014లో లోక్సభలో 543 మందికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 44, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. 2019లో 52 అపోజిషన్ ఇవ్వలేదు. 24లో 99 ఇచ్చారు. 2014లో రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, నాకు ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వమని. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇవన్నీ చరిత్ర, చట్టాలు, వాటన్నిటికీ అతీతంగా నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ఎంత టైం మాట్లాడితే నేను అంత టైం మాట్లాడాలా? మాకు అర్థం కావటం లే. ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు స్పెషల్ బోనస్ ఇవ్వమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు మొన్న 23 మంది ఉండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండి ఎంత ఇల్ ట్రీట్ చేశారు, ఎంత దుర్మార్గంగా శాసనసభలో ప్రవర్తించినారు. ఆఖరణ ఒక మాట అన్నాడు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారుని చూపించి, నీ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి 5-6 మందిని సభ్యులు లాగేస్తే నీకు ఆ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఉండదని చెప్పి నీ నోటికుండా చెప్పావు. అంటే 23 మందిలో ఒక 6 మంది పోతే నీకు హోదా ఉండదని నీ నోటికుండా చెప్పావు. ఇప్పుడు హోదా ఎందుకు ఇరని చెప్పేసి మాట్లాడతావు. ఇది అర్థం కాని
పరిస్థితి. ఆఖరణ చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మేము వాకౌట్ చేసేదానికి అపోజిషన్ లీడర్ అవసరంలే, ఫ్లోర్ లీడర్ మేము ఉమ్మడి శాసనసభలో చూసాం. సిపిఐ సిపిఎం ఎవరు వాకౌట్ చేస్తామన్నా స్పీకర్ మైక్ ఇస్తాడు, 2 మాటల కారణం చెప్పి వాళ్ళు వాకౌట్ చేస్తారు. దానికి బాబు గారికి మైక్ ఇవ్వకపోతే దండం పెట్టి మాట్లాడే ఏ కారణంతో వాకౌట్ చేస్తున్నామో కూడా చెప్పలేని పరిస్థితుల్లో దండం పెట్టి చంద్రబాబు నాయుడు గారు బయటపోయిన పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఇవన్నీ 2014 1994 వాళ్ళ పత్రిక రాసింది. పి జనార్దన్ రెడ్డికి అపోజిషన్ ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్. అటువంటివి ఫ్లోర్ లీడర్ అన్నకు తెలుసు. 14లో బీజేపీ తరఫున లక్ష్మణ్ గారు ఫ్లోర్ లీడర్, 9లో సిపిఐ తరఫున గుండా మల్లేశ్వర్ గారు, 94లో పి జనార్దన్ రెడ్డి గారు, ఎంఐఎంలో 7 మంది సభ్యులు. ఓవైసీ గారికి ఎప్పుడు ఫ్లోర్ లీడరే. బీజేపీ తరఫున విద్యాసాగర్ రావు గారు ఫ్లోర్ లీడర్లే. వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. వాళ్ళందరూ ఫ్లోర్ లీడర్స్గా మాకు అవమానం, మాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని చెప్పి అడగలా. రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు నీకు ఫ్లోర్ లీడర్ కూడా ఛాన్స్ ఇస్తారు మాట్లాడేదానికి, నీకు గౌరవిస్తారు. స్పీకర్ గారు, మీరైనా స్పీకర్ గారు, నువ్వు ఏం కావాలని కోరుతుండవు? విమానం టికెట్లు లేకపోతే రైలు టికెట్లు మేము కొనిస్తాం చందాలు వేసుకొని. ఎక్స్ట్రా ఏంటి? విమానం టికెట్లు ఫ్రీ, రైలు టికెట్లు ఫ్రీ, కారుకి డీజిల్ ఫ్రీ, కారుకి అలవెన్సు, నీ పిఏ నీ బంటు వాడికి కూడా మేమే ఇస్తాం జీతాలు. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? 11 మంది సభ్యులు ఉంటే శాసనసభకు రామంటే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే శాసనసభలు ఎన్నికల్లో గెలిచి మేము శాసనసభకే బాగుంటే, శాసనసభ అంటే చట్టాలు చేసే సభ, ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా? అటువంటిది రామన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ చేసేసి అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి. ఉప ఎన్నికలు ఎదుర్కొంటే ఆ పులివెందలు కూడా రాదని ఒక భయం, 60 రోజులకు ఒకసారి సంతకం పెట్టిపోతాం. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు ఇవన్నీ అటుండిచ్చి ప్రజల్ని మిస్లీడ్ చేసేదానికి నువ్వు, నీ ఛానల్, నీ పత్రిక, నీ లీడర్సు స్పీకర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని తప్పుపడితే మాకు అసలు మీ మీద స్పెషల్ బోనస్ ఎందుకు ఇవ్వాలా? అంటే మీ ప్రవర్తన చూసి ఇవ్వాలన్నా? ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడుతున్నారు? మేము మళ్ళీ వస్తా, అందరినీ లోపలేస్తా. ఈయనేమో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కూటమి నాయకుల దగ్గర నుంచి పట్టుపువ్వులు వేస్తానంటాడు. అన్నా, గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడరా? టైం అయిపోతుంది. పర్వాలేదు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలకి ఒక